స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఈరోజు ముందుకెళ్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. హల్లెలూయా. ఉన్నటువంటి వాక్య భాగంలో ఎవరికి చెప్తున్నటువంటి మాటలు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు, దేవునిలో నడవాలి అనుకున్నటువంటి బిడ్డలు, దేవునితో కూడా ఉండాలి అనుకున్నటువంటి బిడ్డలు, దేవునితో సదాకాలము ఆయన సన్నిధిలో పరలోకంలో ఉండాల్సినటువంటి ఆశ కలిగినటువంటి బిడ్డలకు దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏముందంటే, అంతం వరకు. కొంచెం స్వరాలు చెప్పి గట్టిగా చెప్తారా? అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అర్థమైందా? అంతము వరకు. చిన్న చిన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంట్లో వంట సగం చేసి సగం అట్లే వండకుండా ఎవరైనా పెడతారా? కదా. అన్నము సగం ఉడికిందిలే అని టకటక దించి ఏమైనా పెడతారా? కూర సగం ఉడికింది సగం అట్లే ఉన్నీలే అని తింటారా? లేదు కదా. పరిపూర్ణంగా అయిన తర్వాతనే, అన్నము బాగా ఉడికిన తర్వాతనే కూర కానీ ఏదైనా సరే ఏం చేస్తాము? కంప్లీట్గా అంటే పూర్తి అయిన తర్వాతనే ఏం చేస్తాము? దాన్ని తినడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. అలాగనే రక్షణ జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇంకా మనం ఎంత టైం సమయం తొందరగా అయిపోతుంది అన్నా కూడా అది అయ్యేంత వరకు మనం ఏం చేస్తాం? ఓపికగా ఉంటాం. వెళ్ళిపోనన్నా వెళ్ళిపోతాం కానీ తినకుండా సగం సగము తినం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే. సగం సగం ఆత్మీయ జీవితాలని దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. స్వయంగా ఆయన మాట్లాడుతున్న మాట, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. హల్లెలూయా. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు యేసయ్య నామంలో బాప్తిసం పొందినటువంటి వారు, యేసయ్యతో ఉన్నటువంటి వారు, ఆ సందర్భాలన్నీ మనం చూసినా కూడా దేవుడు వాళ్ళని బలపరచడానికి ఆ సమయంలో ఆ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నప్పుడు కూడా యేసయ్యకు వచ్చినటువంటి నిందలు శిష్యులు కూడా ఆయన వెనకంబడి తిరుగుతున్నారు, ఏం పని ఉంది మీకు అని చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆటంకపరిచిన సందర్భాలు ఉంటాయి. అయినా కూడా అందరినీ విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్యను వెంబడించినారు, యేసయ్యతో ఉన్నారు. హల్లెలూయా. ఒక సందర్భంలో యేసయ్యను విడిచిపెట్టిపోయినారు. ఎక్కడ అండి? గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు బంట్రోతులు అందరు పట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? శిష్యులు యేసయ్యను విడిచిపెట్టి తలా దిక్కుకు పరిగెత్తి పారిపోయినారంట. హల్లెలూయా. పారిపోయిన శిష్యులు మళ్ళీ ఏం చేస్తున్నారు? యేసయ్య మాటలు విని ఆయన కనబడిన తర్వాత తిరిగి ఐక్యంగా వచ్చి యేసయ్య కొరకు, ఆయన చెప్పిన వాగ్దానాల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి, అప్పుడు ఏమర్చిన వాక్యంలో భూమిని తలకిందలు చేసేటువంటి వారు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడితో నడుచుకోవడము చాలా సులభమని అనుకుంటాం కానీ ఆయనతో నడుచుకోవడము, ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనొచ్చు. కానీ అయితే నువ్వు నిలిచి ఉంటేనే, ఆయనతో ఉంటేనే ఆ యొక్క రక్షణ భాగ్యం అనేది చివరిలో మనము కనుక్కుంటాం. మధ్యలో ఇది కష్టం వచ్చింది, ఇది నష్టం వచ్చింది, ఇది ఇబ్బంది అయింది, ఇది రోగం వచ్చింది, ఇది బాగలేదు, మా వాళ్ళందరూ ఇలాగ అంటున్నారు, మా పరిస్థితులు బాగలేవు, మేము అట్లా లేకపోతే మమ్మల్ని వాళ్ళు కలుపుకోరు, ఇవన్నీ ఆలోచన చేసి రాలిపోయే జనాంగంలో మనం ఒకవేళ ఉంటే అంతం వరకు అది సహించినట్లు కాదు. మధ్యలోనే విడిచిపెట్టి దేవునికి దూరం అయినప్పుడు ఏమొస్తుందండి? రక్షణ మనకు దూరం అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో నుంచే కొన్ని కుటుంబాల ద్వారా మనం నేర్చుకుందాం కొన్ని విషయాలను, మన ఆత్మీయ జీవితానికి నేర్చుకునేటువంటి విషయాలు. మొదటిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయము
రెండవ వచనము. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. చాలండి, మనం అంతా వివరించడానికి టైం అని నేను ఎక్కువ తీసుకోవాలని లేదండి. సంసోను ఎంతమందికి తెలుసు బైబిల్ గ్రంథంలో? చాలా వరకు తెలియదు, ఎందుకంటే వింటా అంటారు కానీ ఏం చేస్తారు, మర్చిపోతారు. విడిచిపెట్టారులే, మర్చిపోతారు. మళ్ళీ సంసోను గురించి చెప్పినప్పుడు అబ్బా విన్నామే అని అనుకుంటాం. సంసోను బలాఢ్యుడు, సంసోను న్యాయాధిపతి, సంసోను దేవుని ఆత్మ చేత రేకెత్తింపబడినవాడు, సంసోను దేవుని ఆత్మ బలముతో యుద్ధాలు జరిగించినవాడు, సంసోను దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచినప్పుడు శత్రువులను సంహరించినటువంటి సంసోను. హల్లెలూయా. అటువంటి సంసోను చాలా సంవత్సరాలు ఆ మనోహ అతని భార్యకి పిల్లలు లేరు, అయినా కూడా వాడు దేవునికి నమ్మకంగా జీవించినారంట. ఆ దేవునికి నమ్మకంగా జీవించేదాన్ని బట్టి ఆ మనోహ కంటే ముందు భార్యని దేవుడు దర్శించినట్లు, దూత దర్శించినట్లు ఉంటుంది ఆ వాక్యంలో. ఆ దూత వచ్చినప్పుడు ఆమె మనుష్యుడు అనుకుంది, నీకు సంతానం వస్తుంది, అయితే నువ్వు ద్రాక్షరసం త్రాగకూడదు, మతురాలై ఉండకూడదు, అవన్నీ కొన్ని చెప్పినప్పుడు ఆమె నాకు ఇది ఎట్లా జరుగుతుంది అబ్బా, ఈయనేమో చెప్పినాడు అని ఆమె ఆలోచన చేస్తూ తన భర్తకు చెప్పడానికి పోతుంది అనమాట. తర్వాత ఆ భర్త కూడా దర్శించినప్పుడు, ఆ దూత దర్శించినప్పుడు ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆ కాలం అయిపోయిన తర్వాత ఆమె గర్భవతి అయి కుమారుని కంటుంది. అయితే దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడు, ఆయన ద్రాక్షారసం ముట్టకూడదు, మంగళకత్తి ఆయన నెత్తి మీదికి పోకూడదు, ఆయన దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు అని ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవునికి నిబంధనగా ఇచ్చేస్తున్నారనమాట. ఆయన దేవుని నామము ధరించినటువంటి సంసోను గారు తల్లిదండ్రులు పెంపకంలో చక్కగా పెరిగినాడు, దేవుని మాటలు ధర్మశాస్త్ర ప్రకారం బాగా పెరిగినాడు, దేవుని ఆత్మ ద్వారా బాగా నడిపించబడినట్లు బాగున్నాడు. కానీ ఎప్పుడైతే అటువంటి బలంగా వాడబడుతున్నటువంటి సంసోను శరీరానికి లోబడి ఇహలోక ఆశలకు పడిపోయినాడో అప్పటి నుంచి ఏమైపోయిందండి, ఆయనకి ఆ బలం అనేది మనం అనుకుంటాం ఎంబడే ఆ జుట్టు కట్ చేస్తున్నాను కాదు, కానీ ఎప్పుడైతే ఆయన ఒక్కొక్క అంచు దేవునికి దూరం అవుతూ వచ్చినాడు. హల్లెలూయా. ఒకేసారి జరగలేదు ఆయన పతనం అనేది, ఆ వెంట్రుకలు కట్ చేస్తూనే ఆయన బలం పోతుంది అనేటువంటిది వాక్యంలో ఉంది. కానీ ఆ శరీరము ద్వారా ఆయన బలహీనపడుతూ వస్తున్నప్పుడు అనేక విషయాల్లో ఆయన ఉన్నట్లే ఉన్నాడు కానీ సరిగ్గా లేడు. అది ఎట్లా నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మామూలుగా యూదులు ఇజ్రాయెల్ చెప్తే మృతమైన దానిని ముట్టకూడదు, కానీ అక్కడ చచ్చిపోయినప్పుడు సింహాన్ని చంపేసిపోతాడు కదా, చంపేసిపోయిన తర్వాత ఏమొస్తుంది, అందులో తేనె వస్తుంది. ఆ తేనెని ఆయన ఏం చేస్తాడు, తిని తీసుకుపోతాడు, ఎంత మధురంగా ఉంది అని అంటాడు. కానీ ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి మృతమైన దానిని ముట్టకూడదు. అంటే అర్థం ఏమంటే ఆయన దేవుని బలంతో ఉన్నాను అనుకుంటున్నాడే కానీ దేవుని యొక్క ఆలోచనలకు ఆయన దూరం అయిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అటువంటి ఆయన చివరికి వేశ్యాసంగుడై చాలా బలహీనపడి ఆమెకి చాలా బానిస అయిపోయిన తర్వాత ఆ శత్రువులు ఒక స్త్రీని పంపిస్తారు కదా, ఆయన బలం ఎక్కడుందో కనుక్కో, ఆయన బలం ఎక్కడుందో కనుక్కొని చాలా విసుగు చెంది అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. విసుగు చెంది ఇంకా చెప్పేస్తాడనమాట, నా వెంట్రుకల్లో నా బలం ఉంది, అది క్షౌరం చేస్తే నా బలము పోతుంది అని చెప్పేస్తాడు. ఆ చెప్పిన తర్వాత శత్రువులు ఊరికే ఉంటారా, ఎంబడే క్షౌరం చేసేస్తారు. ఆయన నిద్ర లేచి ఇంకా నాకు ఎప్పుడు దేవుడి బలం ఉందిలే అనుకొని కత్తి పట్టుకొని చూస్తే దేవుని యొక్క ఆత్మబలము ఆయనకు లేదు. హల్లెలూయా. అప్పటికే ప్రభావము వెళ్ళిపోయింది ఆయనలో నుంచి. సంసోను ద్వారా మనము మన ఆత్మీయ జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ముందు చదివినాం కదా, అంతము వరకు సహించాలా అన్నటువంటి మాట. ఆయన ఆత్మీయంగా చక్కగా ప్రార్థనా పరంగా పుట్టినటువంటి వాడే, దేవుని బలముతో ఉన్నటువంటి వాడే, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో పెంచబడినటువంటి వాడే, న్యాయాధిపతిగా ఇజ్రాయేలు జనాంగానికి ఉన్నటువంటి వాడే. అయినప్పటికీ కూడా తన శరీర శోధనల ద్వారా శరీర విషయాల్లో పడిపోతూ దేవుని యొక్క బలాన్ని
పరిపూర్ణంగా పోగొట్టుకున్నాడు అనమాట. ఆమేన్. అయితే చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంసోను జీవితంలో ఒక అవకాశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ప్రార్థన చూడండి. అదే న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఆ వెంట్రుకలు తీసేయడమే కాదు కానీ ఆయనను బంధించిన తర్వాత ఆయన 2 కన్నులు ఊడబెకేస్తున్నారని ఉంది అక్కడ వాక్యంలో. చూడండి, కన్నులు ఏమంటారు? నీ కన్ను నీ దేహానికి దీపం. మత్తయి సువార్తలో యేసయ్య చెప్తాడు కదా, కన్ను నీ దేహానికి దీపము. మన ఆత్మీయ జీవితానికి ఆ యొక్క మనోనేత్రాలు వెలిగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే సంసోను గారు చేసినటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి తన యొక్క ఆత్మీయ వెలుగుని ఆయన పోగొట్టుకున్నాడు. శరీరంగా కన్నులని కాదు కానీ ఆత్మీయంగా ఆ యొక్క పరిస్థితి నుంచి పోయినాడు. ఇంకా ఆయనను బంధించి సంతోషిస్తున్నారంట. ఎంతమందిని మా వాళ్ళను చంపినావు, నిన్ను అట్లా చంపాలా ఇట్లా చంపాలా అని శత్రువులు చుట్టూ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారంట, పండగ చేసుకుంటున్నారంట. సంసోన్ను మేము పట్టుకున్నామని శత్రువులు ఆ చుట్టూ ఉన్నప్పుడు సంసోను అప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన మొరపెట్టినాడంట, కేకలేస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి ఏం చేస్తున్నాడు? దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ దేవుని యొక్క సహాయం. ఆయన ఏమడిగినాడు అక్కడ? నాకు కన్నులి అని అడగల, ఆల్రెడీ నేను పోగొట్టుకున్నాను ప్రభా అవన్నీ అడగల. కానీ అయ్యా, నేను చేసినటువంటి పరిస్థితి, నా కన్నుల నిమిత్తం నా శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఒక్కసారి నాకు బలమి అని చాలా భారంగా హృదయాన్ని విదారకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు ఆత్మ బలాన్ని అనుగ్రహించినాడు. ఆ ప్రభావాన్ని తిరిగి పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ గుడిలో ఎంతమంది ఉంటారో అంతమందిని నిజంగా భలే ఉంటుంది. కన్నులు లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి పక్కన ఆయన అడుగుతాడనమాట. ఏం అడుగుతాడంటే, దీనికి మూల స్తంభాలు ఎక్కడున్నాయి, దాని దగ్గరకు తీసుకుపో నన్ను అని అడుగుతాడు. ఆ పక్కన ఆయన ఏం చేస్తాడంటే తీసుకొని పోయి కరెక్ట్గా ఆ గుడికి అంతటికి భారంగా ఉంటుంది కదా, వాళ్ళ దేవత గుడి అనమాట అది. ఆ స్తంభాల దగ్గరికి పోయి నిలబెట్టినప్పుడు ఇవేనా అన్నప్పుడు బాగా తడిమి చూసి ఆ ఆత్మ బలము ద్వారా దేవునికి ఏదైతే మొర్ర పెట్టినాడో గట్టిగా ప్రార్థన చేసుకొని ఆ 2 స్తంభాలని శక్తి కొలది కూల్చి పాడేస్తాడు. హల్లెలూయా. కూల్చినప్పుడు దేవాలయంలో ఉన్న అందరూ కూడా చనిపోతారు. ఆ వాక్యంలో ఉంటుంది, జీవిత కాలములో సంసోను చంపిన దానికంటే ఎక్కువ శత్రువులను తన చివరి కాలంలో హతమార్చినాడు అని ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆ శత్రువుతో పాటు కూడా ఆయన కూడా మరణించినాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. మనం ఆలోచన చేస్తే ఒక న్యాయాధిపతిగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము పుట్టినటువంటి వ్యక్తిగా దేవుని బలంతో నడుస్తున్నటువంటి వ్యక్తిగా సంసోను ఉండాల్సింది, చక్కగా పరిపాలించాల్సిన న్యాయాధిపతిగా ఉండాల్సినటువంటి వాడు తన యొక్క శరీర బలహీనతల్లో పడిపోయి శత్రువులకు చిక్కి ఆ పరిస్థితిలో ప్రార్థన చేసి ఆ శత్రువులను హతమార్చినా కూడా తన ప్రాణాన్ని కూడా ఆయన పోగొట్టుకున్నాడు అనమాట. అయితే సంసోను ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఇంకా మనం పరిపూర్ణంగా మన స్థితి అయిపోయింది, మనం అపవాది మనల్ని పాడు చేసే దగ్గర తీసుకుపోయింది, ఇంకా మనం తిరిగి లేవలేమేమో, మన పరిస్థితి ఇంతేనేమో అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో తిరిగి నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రార్థన చేయి. ఏ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నావో, ఏ ప్రార్థనా జీవితాన్ని బలహీనపరుచుకున్నావో, దేవుని సన్నిధానికి రావడానికి ఆసక్తి లేని స్థితి ఎక్కడెక్కడ ఉందో, నిర్లక్ష్యం నీ జీవితాన్ని ఎక్కడ ఏళ్తుందో, దేవునితో ఉండకుండా ఏది నిన్ను దూరం చేస్తుందో, ఆ ప్రార్థన ద్వారా తిరిగి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఆ శత్రువుని నాశనం చేయడానికి శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంసోనులో మనం ఆ జీవితంలోంచి నేర్చుకోవాల్సిన విషయము, తిరిగి దేవుని బలాన్ని మనం పొందుకోవడానికి
ప్రార్థన పశ్చాత్తాపంతో, ప్రభువా నా చేత కాదు కానీ ఒక్క అవకాశమి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహించినాడు. అయితే సంసోన్ మరణించినాడని నేను చెప్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా శరీర కార్యాలు చచ్చిపోవాలి అక్కడికి, అంతే. అర్థమైందా? దేవుని సహాయం పొందినావు, దేవుని బలం పొందినావు, తిరిగి శరీరాల కార్యాల్లో మనము పడిపోకూడదు. దేవుని బలము ద్వారా ముందుకు నడిచే వారముగా మనం ఉండాల. హల్లెలూయా. మందిరానికి వస్తున్నటువంటి మనతో సంసోను జీవం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ స్టార్టింగ్ ఎట్లా ఉందో అంతము శరీరంగా భయంకరంగా ఉంది, కానీ మనతో అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అది స్టార్టింగ్ బాగుంది, మొదలు బాగుంది, నీది ముగింపు ఎట్లా ఉంటుంది, దేవునిలో ఉంటావా లేదా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ కుటుంబాన్ని మనం చూద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా. ఆ వచనవాది పేజ్ నంబర్ 220. మరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. హల్లెలూయా. వారు చాలండి అంత మనము కథ మాదిరి కదా, నేర్చుకుందాం. మొదటగా ఎవరి గురించి విన్నాం? సంసోను ఎట్లా పుట్టినాడండి? చాలా కాలం పిల్లలు లేకపోతే ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినాడు. అటువంటి సంసోను జీవితాన్ని మాదిరికరంగా దేవుడు మనకు ఉంచినాడు. ఆయన జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలా? మన పరిస్థితి బలహీనపడినప్పుడు ప్రార్థనలో తిరిగి బలం తెచ్చుకొని మన శరీర కార్యాలను చంపేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే రెండవ కుటుంబంలో మనము నయోమిని, ఎలీమెలెకు అని ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరు కొడుకులు ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారంటే బెత్లెహేములో ఉన్నారు. హల్లెలూయా. చాలాసార్లు విన్నాం బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి అని అర్థం. ఆమేన్. ఆ రొట్టెల ఇంట్లో కొన్ని దినాలు ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. కరువు అంటే అర్థమైంది తెలుసా మీకు? అవుకులో ఎప్పుడైనా కరువు వచ్చిందా? నాకైతే తెలియదులే. కరువు ఎప్పుడైనా వచ్చిందా? మీ గుర్తుంటే ఏమమ్మా? కరువు ఎప్పుడు రాలేదంట. అందుకే నిండు కుండల మాదిరి అవుకి ఇచ్చిపోవడం లేదు. హల్లెలూయా. ఎందుకు కరువు రాలే? చెరువులు ఉన్నాయి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, పంటలు బాగా పండుతున్నాయి. అదే ఒకవేళ 1, 2, 3, 4 అట్లా వర్షాలు సంవత్సరాలు పడలేదనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా కరువు వస్తుంది. అట్లా ఆ ప్రాంతంలో కూడా ఏమైందంటే కొన్ని దినాలు బెత్లెహేంలో కరువు వస్తుంది అనమాట. ఆ కరువు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు, వీళ్ళకేం పాపం ఇబ్బంది అయిందో తెలీదు. ఆ నయోమి అని ఆమె, ఇక్కడ వద్దులే మనము, ఆ పక్కన మోయాబులో బాగుంది, ఆహారం ఉంది, అంత బాగుంది అని ఏం చేస్తున్నారు? ఆ కుటుంబము మోయాబు ప్రాంతానికి పోయినారు. అంటే వాళ్ళ ఊరికి పక్క దేశానికి వెళ్ళిపోయినారు. ఆ పక్క దేశము విగ్రహారాధన సంబంధమైనటువంటి దేశము. అక్కడికి పోయిన తర్వాత ఏమైపోయింది? ఇద్దరు పిల్లలకు చక్కగా కుమారులకు వయసు అయింది అని పెళ్ళిళ్ళు చేసినారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఏమైపోయింది? ఫస్ట్ భర్త చనిపోయినాడు, తర్వాత కుమారులు చనిపోయినారు, ఇద్దరు కోడళ్ళు, ఆమె మిగిలింది అక్కడ. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినారు వాళ్ళు? బెత్లెహేము నుంచి మోయాబు అనే దేశానికి పోయినారు. కానీ మనము దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు కుదరదు అని ఉంటుంది. హల్లెలూయా. అక్కడి నుంచి ఏం చేస్తున్నారు? దేవుని ఇంటి నుంచి లోకం అనే ఇంటిలోకి పోయినారు. ఆ లోకం అనే ఇంటిలోకి పోయిన తర్వాత తన యొక్క భర్తను పిల్లలను పోగొట్టుకున్నాక ఆమెకు అప్పుడు గుర్తు వచ్చింది. అంటే అప్పటి వరకు దేవుని ప్రార్థన చేస్తుందే కానీ నిజంగా నేను ఎందుకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ పోగొట్టుకున్నానని మనోవేదనతో ఆమె దుఃఖించి లేదు. తిరిగి ఆ ఇంటికి నేను పోవాలా, నా దేశానికి నేను పోవాలా, నా ఊరికి నేను పోవాలా అని ఆమె లేచి వచ్చేటప్పుడు ఆమెకి ఏమున్నారండి? ఇద్దరు కోడళ్ళు ఉన్నారు అక్కడ. పెద్ద కోడలు ఉంది, చిన్న కోడలు ఉంది. ఆ కోడళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళే కదా. ఆమె అనింది, మీరు మీ ఇంటికి పోండి, మీ యవ్వనంలో ఉన్నారు కాబట్టి మీ వారు మీ తల్లిదండ్రులు మళ్ళీ
వివాహం చేస్తారు కాబట్టి పోండి అంటే ఒక ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రెండో ఆమె రూతు. రూతు ఏం చేసిందండి? గట్టి చెప్పండి. రూత్ ఏం చేసింది? వాళ్ళ అత్తను ఇడిచిపెట్టి పోలేదు. ఆ రూతు అన్నటువంటి మాట ఒక్కసారి చదువుదామా? అదే 1వ అధ్యాయంలో 16-17 వచనాలు ఉంటాయి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. హల్లెలూయా. ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. హల్లెలూయా. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. ఒక కోడలు చెప్తూనే అత్త మాట విని వెళ్ళిపోయింది. రెండవ కోడలు ఏం చేసింది? నేను నీతోనే వస్తా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఆమె ఎంత ధైర్యంగా చెప్తుంది. అక్కడ కాన్వర్జ్ అంటే ఆ మాటల సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో నా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. నయోమి గారి యొక్క ప్రవర్తన, నయోమి గారి యొక్క ప్రార్థన, నయోమి గారి యొక్క దేవుని యందు భయభక్తులు ఆ కోడలు రూతు చాలా బాగా గ్రహించిందండి అక్కడ. హల్లెలూయా. నయోమిని చూడకపోతే, నయోమిలో ప్రార్థన చూడకపోతే, నయోమిలో దేవుని యందు భయభక్తులు చూడకపోతే రూతు ఆ మాట చెప్తుందా? చెప్పండి. తన అత్తను అంత భయంకరమైన పరిస్థితిలో కూడా, తన భర్తను పోగొట్టుకున్నా, తన పిల్లలను పోగొట్టుకున్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందంట నయోమి. తనకున్న సమస్తం పోయింది, ఏం దేవుడు అబ్బా ఈయన అని ఆమె ఇడిచిపెట్టలే దేవుణ్ణి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాల్లో ఒకసారి ప్రశ్న వేసుకోండి. 1 సంవత్సరం బాగుండి కొన్ని నెలల కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనము? ఏం దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏం మేలు కలిగింది? కొంచెం నష్టం అయిపోతేనే ఏం చేస్తాం? దేవుణ్ణి ఖచ్చితంగా అంటాం మనం. కానీ నయోమి గారు తన భర్తను, పిల్లలు, గర్భాన్ని పోగొట్టుకున్నా కూడా ఆమె ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదంట. ఆమె తనంతకు తనే బాధపడిందంట. ఆ వచనం చూడండి ఏమంటదంటే, అదే 20 వచనము 1 రూతు 1:20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. హల్లెలూయా. ఆమె పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. నాకు దుఃఖం కలిగింది, అయితే నేను ఒక మధురంగా పోయి మారగా, చేదుగా మార్చబడిన, నాలో ఇప్పుడు అస్సలు మధురం అనేదే లేదు, అయినప్పటికీ నా పేరు మారగా మార్చబడిపోయింది అన్నా కూడా ఆమెలో ఏం తగ్గలేదండి? దేవుని యందు భయభక్తులు తగ్గలేదు. యెహోవా దేవుని యొక్క గొప్పదనం చూసినటువంటి స్త్రీగా తన యొక్క కోడళ్ళ దగ్గర ఒక ఆమె అతను సరిగా పరీక్షించలే. ఆమె ఎవరు? ఓర్పా. రెండవది రూతు చక్కగా వాళ్ళ అత్త ప్రార్థన చేసేటప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు వినింటది కదా. నిర్గమకాండంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆది కాండం నుంచి గమనిస్తే అబ్రహాము జీవితము, ఇస్సాకు జీవితము, యాకోబు జీవితము, ఆ సంవత్సరాలలో వాళ్ళ యొక్క నడిపింపు ద్వారా రూతు ఆ గొప్ప దేవుని యొక్క కార్యాలను విని, అమ్మో లేదు నా అత్తతో నేను ఉండాలా, ఆ దేవుడు నాకు కావాలా అని ఏం చేసిందండి? ఆమె నయోమిని గట్టిగా పట్టుకుంది. అప్పుడు నయోమి ఏం చేసింది? రూతును తీసుకొని తన ఊరు అయినటువంటి బెత్లెహేముకు వచ్చింది. హల్లెలూయా. మన మందిరంలో కూర్చున్నాం. మన ప్రవర్తన, మన ప్రార్థనా జీవితము, మన వాక్యానుసారంగా నడిపింపు, మనం దేవుని స్తుతించే విధానము, మన తర్వాత మనతో ఉన్నటువంటి పిల్లలకు ఏం మాదిరిగా ఉన్నాం మనం అనేది మనము ఈ నయోమి నుంచి మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. నయోమి భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఒకవేళ నీవు నేను కూడా నయోమి లాగానే ఉంటే, నీవు అదే భక్తి జీవితంలో కొనసాగించిన బడినప్పుడు ఎంతమంది నీ ద్వారా
అమ్మా నీవు ఇంత కష్టంలో కూడా నీ దేవుని పట్టుకున్నావే, అంత గొప్ప దేవుడు ఆ దేవుడు అంటే నువ్వేం చెప్పాలా? నిజమే, నా దేవుడు గొప్ప దేవుడు. శరీరంలో ఒకవేళ నేను మరణించిన నిత్యత్వంలో నాకు జీవం ఉంది. ఆ నిత్యత్వ జీవితం కొరకే నేను నా యేసయ్యను నమ్ముకొని ఆయన సన్నిధికి పోతున్నాను అని ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. నయోమి ద్వారా రూతు ఆ నిత్యత్వాన్ని చూసిందండి. అసలు ఆమెకి దేవుడే లేడు అక్కడ. మోయాబులో విగ్రహారాధికురాలు రూతు. అటువంటి స్త్రీ నిజమైన దేవుణ్ణి ఎరిగింది అంటే ఎవరి ద్వారా? నయోమి ద్వారా. అలాగనే నేను మందిరానికి వచ్చినటువంటి మన ద్వారా, మన కుటుంబాల్లో ఎరగనటువంటి వారు నిజమైన దేవుణ్ణి ఎవరి ద్వారా చూడాలా? నా ద్వారా చూడాలా. హల్లెలూయా. నీవు నీ కుటుంబానికి మాదిరిగా ఉన్నావా? నీ కుటుంబానికి, నీ యొక్క బంధువులకు, నీ రక్త సంబంధికులకు ఎట్లున్నావు? కేవలము శరీర ఆశీర్వాదాల కొరకు వచ్చినావనుకో, భూమి మీద ఆశీర్వాదాలు అట్లే ఉంటాయి అంతే. పరలోకంలో ఆశీర్వాదం జీవితం మీకు ఉండదు. హల్లెలూయా. ధనవంతునికి లాజర్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధనవంతునికి భూమి మీద సర్వ సమృద్ధి ఉంది. ఆ కురుపులతో కూర్చున్నటువంటి లాజరుకు రొట్టెలు, బల్ల మీద నుంచి పడే రొట్టెలు అంటే మిగిలిపోయినటువంటివి. ఒరే లాజర్ అక్కడ ఉన్నాడు, తీసుకుపోయి పెట్టు అంటే పోయి పెట్టినారనమాట. ధనవంతుడికి ప్రేమ ఉంది, ధనవంతునికి దయ ఉంది. కురుపులతో ఉన్నటువంటి వాడి ఇంటి ముందర ఎవడన్నా పెట్టుకుంటాడా? చెప్పండి. చరిత్ర చెప్తుంది, ఆయన గోడకు ఆనుకొని ఆ లాజర్ కోసం చిన్న గుడారం ఏర్పాటు చేసినాడంట ధనవంతుడు. హల్లెలూయా. అంత మంచి ధనవంతుడు ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? పాతాళంలో. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏం ధనవంతుడు మంచి పని చేయలేదా? చెప్పండి, మంచి పని చేయలేదా మా ధనవంతుడు? ధనవంతుడు మంచి పని చేస్తున్నాడు. ఆయన కురుపులతో ఉన్నటువంటి లాజరుకు అన్నం పెట్టినాడు. అయినా కూడా ఎక్కడున్నాడు ధనవంతుడు? నరకంలో ఉన్నాడు. ఎందుకు? దేవుణ్ణి కలిగలేడు ఆయన. హల్లెలూయా. మందిరానికి వచ్చినటువంటి మనము మంచి పనులు చేస్తున్నాంలే, మంచి కలిగి ఉన్నాంలే, మంచి ప్రవర్తన ఉందిలే అంటే దేవుడు లేని జీవితము వ్యర్థమే. హల్లెలూయా. మొన్న నేను అయ్యా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నిజంగా అన్ని మంచి పనులు చేస్తారు లోకంలో ఉండేవాళ్ళు. దాన ధర్మాలు చేస్తారు, కొంతమంది పేదవాళ్ళకి చదువు ఇస్తారు, హాస్పిటల్స్ కట్టిస్తారు, కొంతమందికి సొంతంగా డబ్బులు పెట్టి చూపిస్తారు వైద్యాల కోసం. తమ దగ్గర ఉన్న వాళ్ళని, లేమిలో ఉన్న వాళ్ళకి అన్ని మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేస్తే ఎక్కడ ఉండాలా వాళ్ళు? స్వర్గంలో ఉండాలా. మామూలుగా మాట ప్రకారం ఎక్కడ ఉండాలండి? స్వర్గంలో ఉండాలా. హల్లెలూయా. కానీ వాళ్లకు ఆ స్వర్గంలో అనుమతి లేదంట. ఎందుకు? యేసయ్య రక్తంలో వారికి రక్షణ లేదు అక్కడ. హల్లెలూయా. అసలు వారికి యేసయ్య నామమే తెలియదు. యేసయ్య నామంలో బాప్తిసం తీసుకుంటే రక్షణ అని తెలియదు. నువ్వు ఎన్ని శరీరంగా నువ్వు మంచి పనులు చేసినా నీ ఇక్కడ వరకే, భూమి మీద వరకే ఉంటుంది. కానీ పరలోకంలో చేర్చబడడానికి యేసయ్య నామము కలిగి ఉండాలి. హల్లెలూయా. నయోమిని, రూతుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రూతు గారు నయోమి నుంచి శరీరంలో ఎంత నష్టము కలిగినా సరే నిత్య జీవితం ఇచ్చేటువంటి దేవుడే నాకు కావాలా, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆ మాటలు మనము ఇతరులకు కలిగించేటువంటి జీవితము కలిగి జీవించాలి. హల్లెలూయా. మన ప్రార్థన, మన భక్తి అవన్నీ కూడా గమనిస్తా అంటారు. ఆ గమనించేటప్పుడు మన ప్రభావం అనేది మనము వారికి కనపరచాలి. నువ్వు ఇంట్లోనే సరిగా నీ వాళ్ళను నువ్వు నడిపించలేకపోతే ఎంత భయంకరం కదా. నయోమి ఇద్దరు కోడలనే తీసుకున్నా నేను, పక్కనంతా నేను ప్రపంచానంతా తీసుకోవడంలే. పాపం నయోమి తన వరకు తను చక్కగా ఉంది. అయితే ఆ నయోమిని బాగా దగ్గర చూసి ఆ రూతు గారు ఏ విధంగా తన అత్తను హత్తుకొని ఏం పొందిందండి రూతు? ఆ గర్భంలో నుంచే ఒక అన్యురాలు ధన్యురాలుగా మార్చబడిందని ఉంటుంది వాక్యంలో. హల్లెలూయా. నీవు నేను కూడా ఆ యేసయ్యను ఆనుకొని హత్తుకొని, నాకు యేసయ్య ఉంటే చాలు, శరీర విషయాల్లో ఏవి లేకపోయినా సరే, యోబు అంటాడు కదా, నా శరీరము కుళ్ళి కుసించిపోయినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోండి. పిల్లలు చనిపోయినారు, ఆస్తి పోయింది, శరీరము కురుపులతో ఉంది, అయినా ఆయన అన్నటువంటి మాట అది. నా ఆత్మీయ జీవితంలో ఈ మాటను ఎప్పుడు కలిగి మనం జీవిస్తామో అప్పుడు ఆయన సన్నిధిలో ఉండడానికి ఆది కంటే అంతము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా.
రూతు అన్య దేశంలో ఉంది, కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకొని తన అత్తతో కూడా దేవుని సన్నిధానకి ఊరికి వచ్చేసిందో యేసయ్య యొక్క వంశావళిలో ఆమె పేరు అక్కడ చేర్చబడింది, ధన్యురాలుగా మార్చబడింది. మన జీవితాల్లో కూడా ఆ ధన్యతని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. చాలా వరకు ఏం చేస్తామంటే మన పెద్దలు నేర్పించినటువంటి మాటల్లో, మన పెద్దలు చూపించినటువంటి మార్గాల్లో, మన పెద్దలు నేర్పించినటువంటి భక్తి జీవితాల్లో శరీర విషయాలను బట్టి మనం ఏం చేస్తాం, పడిపోతూ ఉంటాం. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సేవకుడు బాగా దుఃఖపడేది ఎందుకు తెలిసినా, మందిరానికి సమయానికి రారు. వాస్తవం అది, మందిరానికి సమయానికి రారు, బాధపడతాం అంతే. అందుకంటే మేమేం చేయలేం కదా. కానీ మా ఆత్మీయ తల్లి అంట, మా కుటుంబ పెద్ద ఎవరండి, మరియమ్మ అమ్మ మాకు నేర్పించింది సమయానికి ఎక్కడ ఉండాలా, మందిరంలో ఉండాలా. హల్లెలూయా. ఇంకోటి నేర్పించింది, బాగలేనప్పుడు ఇంట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలా, బాగలేనప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలా. హల్లెలూయా. ఒకవేళ జ్వరం వచ్చిందనుకో, ఏం కాదులే, కొంతసేపు ఏమవుతుంది రామా, దేవుని సంధికి రామా అని బంగకు పోయి పిలుచుకొని వచ్చేది. నేను బలహీన వస్త్రాలనే కదా, కానీ ఆ తల్లి నేర్పించింది ఎక్కడ ఉండాలా, మందిరంలో ఉండాలా. హల్లెలూయా. మన ఇప్పటి వరకు కూడా ఆ పరిస్థితిలో నడుచుకుంటున్నామంటే ఆ తల్లి నేర్పించినటువంటి భక్తి జీవితం, ఆమె నడుచుకుంటూ మాకు నేర్పించింది. కాబట్టి మేము ఏం చేస్తున్నాం, కుటుంబముగా దేవునికి భయపడి. ఇప్పుడు మరియమ్మ చూస్తుందా, ఏమన్నా టయానికి పోకపోతే ఆమె హ్యాపీగా నిద్రపోతుంది, విశ్రాంతిలో ఉంది ఆమె, నిద్రపోయి ఈ లోకంలో చూస్తుందా. కానీ దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఆ భయము కలిగి మనం ఉండాలా. ఆమేన్. ఎవరికి మనం చూపించాలి? ఇప్పుడు నయోమి గారితో రూతు గారు వచ్చినారే, కానీ నయోమి ఎంతకాలం ఉంటుంది రూతుతో? ఉండదు కదా. కానీ రూతు చివరి వరకు కూడా తన పిల్లలకు కూడా ఆమె మాదిరికరమైన జీవితాన్ని చూపించింది. మందిరానికి వస్తున్నటువంటి నీతో నాతో ఈ యొక్క నయోమి గారి ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏముందండి? ఏముంది? శరీరము ఎంత నష్టపరమైన పరిస్థితి ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆ ఒక్క మాటే. హల్లెలూయా. కాబట్టి నయోమి నుంచి ఏం నేర్చుకున్నాం? అన్ని నష్టమైన దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. తర్వాత మూడోగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఇది చాలా సింపుల్గా నేను చెప్పేటువంటి మాటలు ఏమంటే, అక్కడ పిలాతు భార్య గురించి ఉంటుంది. 19వ వచనము. అయినను ఆయనను, పేజీ నంబర్ 29, మత్తయి సువార్త 27:19, పేజ్ నంబర్ 29. 29. ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పిలాతు గారు గవర్నర్, యేసయ్యను సిలువకు అప్పగించినటువంటి వ్యక్తేనా? కాదు. ఒక అధికారి అయి ఉండి ప్రజలకి చెప్పేసినాడు, మీరే ఏమైనా చేసుకోండి అన్నట్లాంటి మాట. హల్లెలూయా. ఆ పిలాతు గారు న్యాయపీఠము మీద కూర్చున్నప్పుడు అతని భార్య అయినటువంటి, అంటే పిలాతు భార్య ఒక వర్తమానం పంపించింది. ఏమని పంపించింది అంటే, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అని పంపించింది. నిజంగా మనం ఆ మాటల్లో చూసినట్లయితే పిలాతు భార్యకు యేసయ్య గురించి ఎవరైనా చెప్పిండాలా కదా. ఆమె బయటకు, గవర్నర్ భార్యలు మనం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బయటికి ఎక్కువ తిరగారు. ఏం మనీషా తిరుగుతారా మన మాదిరి రోడ్లలో? ఆ ఇంటికి పోతారా? పోరు. అస్సలు బాగా ఇంట్లో ఉంటారనమాట. అటువంటి ఆమె విషయాలు వినింది యేసయ్య గురించి. ఇంకొకటి చెప్తే, ఆమె దగ్గర పనిచేసేటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా యేసయ్య కార్యాలన్నీ కూడా ఒక గవర్నర్ భార్య వినింది. ఆ విన్నటువంటి ఆమె ఎక్కువ ఆలోచన చేసిందేమో, దేవుని యందు భయభక్తి నిలిపిందేమో, మనకు అక్కడంతా తెలియదు. కానీ
యేసయ్యకు సిలువకు అప్పచెప్తున్నారు, మీ భర్త దగ్గరికే ఆయనను తీసుకొని వచ్చినారు అనేటువంటి పరిస్థితి ఆమె ఎరుగుతున్నప్పుడు, అమ్మో ఈయన ఆయనని నీతిమంతుడే, అటువంటి ఆయనని సిలువకు అప్పచెప్పడానికి వాళ్ళు వస్తున్నారే, ఆయన జోలికి పోకూడదని ఎందుకు చెప్తుందండి అంటే, కళ వచ్చిందండి ఆయనకి. ఆమెకి ఏమొచ్చిందండి? ఒక కళ వచ్చిందంట. కళ ఎట్లా వచ్చింది చూడండి ఆడ. అతని వద్దకు హల్లెలూయా. ఆమె హల్లెలూయా. ఆమెకి కళలో వచ్చి నిజంగానే దేవుణ్ణి సిలువ వేస్తున్నారని ఆమెకి నిజంగానే దేవుడు కళ్ళలో చూపించినప్పుడు ఆమె ఏం చేస్తుంది? కళలో ఇప్పుడు ఎదురుగా కనపరిచింది, నీకు యేసయ్య ఉన్నాడు అక్కడ, చాలా కొడుతున్నారు, నువ్వు చూస్తున్నావు, నీ కళ్ళతో వీపంతా దున్నబడింది, నువ్వు చూస్తున్నావు. ఆ సిలువ వేసేటప్పుడు ఆ మేకులు చేతులు చాపి అక్కడ కొడుతున్నారు, నువ్వు చూస్తున్నావు, కాళ్ళకు కొడుతున్నారు, అన్నీ చూస్తున్నావు. కిరీటం కొట్టేటప్పుడు ఏం బాగా, అబ్బా ఎంత బాగా సిలువ వేస్తున్నారని చూస్తారా? చెప్పండి. సిలువ యేసయ్య నువ్వు ఇట్లా ఎదురుగా వేస్తున్నారు, నువ్వు ఊరికే చూస్తూ ఉంటావా? ఎట్లా నీ హృదయం అనేది వేదనతో దుఃఖంతో పొంగుతుంది అనమాట. అటువంటి బాధ కలలో పిలాతు భార్య అనుభవించింది. హల్లెలూయా. ఎందుకు? ఆమెకి దేవుని గురించి భయం తెలిసింది. ఎక్కడ వినిందో తెలియదు కానీ ఆ యొక్క కృపలోకి ఆమె నడిపించబడింది. దేవుణ్ణి ఆమె నిజంగానే ఈయన దేవుని కుమారుడు అని ఆయన ఒప్పుకుంది. హల్లెలూయా. ఒప్పుకున్నది కాబట్టే ఆమె చెప్తుంది, నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని. హల్లెలూయా. పిలాతు భార్య ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏముంది తెలిసిన? ఒక అధికారి దగ్గరికి ఆమె భార్య, ఆమె మాట వింటాడా వినడా అని ఆమె అనుమానం చేయల, అంతే కదా? న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఆమెకు వచ్చినటువంటిది కళ ఉంది, ఆమె ఏం చేస్తుంది? ధైర్యముగా వర్తమానం పంపించింది అక్కడికి. హల్లెలూయా. మనము కూడా దేవుడు వాక్యంలో ఉంటుంది కదా, రాజుల ఎదుట, అధికారుల ఎదుట శిష్యులను ఆయన అపోస్తులుగా అభిషేకించినాక నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. మనం కూడా అంతే. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకంటే గొప్పవారి దగ్గర యేసయ్య నామాన్ని ఒప్పుకోవాలంటే ఏం చేస్తాం? అమ్మా, యేసయ్య నామాన్ని ఒప్పుకోవాలంటే సంశయిస్తారు. నేను ప్రార్థనకు పోతా, నేను చర్చికి పోతా అని చెప్పడానికి కూడా మొహమాటాలు వస్తాయి. హల్లెలూయా. కానీ గవర్నర్ భార్య అయినప్పటికీ ఆమె దేవుడు నీతిమంతుడు, యేసయ్య నీతిమంతుడు అని ఎరిగి భయపడకుండా గవర్నర్ దగ్గరికి ఏం పంపించింది? ఇంకా తీర్పు వస్తుంది అనగా కూడా ఆమెకు కలిగినటువంటి ఆ కళని ధైర్యంగా వర్తమానం పంపించింది. అయ్యా, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు, నాకు ఈ కళ వచ్చింది అని పంపించింది. అది జరుగుతుందా జరగదా కాదు, కానీ నీకు అటువంటి సమయంలో ఒకవేళ దేవుడు నిన్ను నిలబెడితే ధైర్యంగా నువ్వు ఎవరి పక్షమున నిలబడతావు? అది పిలాతు భార్య నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చెప్పినానండి? పిలాతు భార్య నుంచి ఏం నేర్చుకోవాలా? ధైర్యముగా ఎవరి దగ్గరైనా సరే నా యేసయ్య దేవుడు అని చెప్పాలా. ఏంది నీకు అప్పులు ఉన్నాయే, ఆయన దేవుడు అని అయితే నమ్ముకొని అప్పులు అంటావు ఎప్పుడు అని అన్నారే అనుకోండి, అప్పులు ఈ లోకంలోనే పోతాయి, ఆ అప్పులు పోతాయి, కానీ నిత్య రాజ్యం ఇచ్చేది ఆయన. నేను నమ్ముకునింది ఆ స్వర్గంలో ఉండడానికి, ఆ పరలోకంలో ఉండడానికి నాకు దేవుడు కావాలా అని ధైర్యంగా చెప్పాలా. హల్లెలూయా. చేతి పనికి పోతా అంటారు, కూలి పనికి పోతా అంటారు. అబ్బాయి ఎప్పుడు నీ కష్టమేనా? ఎప్పుడు నీ పిల్లలు నీ మాట వినరే? ఎప్పుడు మీ ఇంట్లో సమస్యలేనా అని మీరు అంటే నీ యొక్క ఏం చెప్తావండి? అవునమ్మా, దేవుని నమ్ముకొని ఎన్నేళ్ళు ప్రార్థన చేసినా కూడా ఏందో దేవుడు కనికరించుకుని ఉన్నాడు అని ఎంత ఇంకా భారమంతా మోసినట్లు చెప్తారు. హల్లెలూయా. కాదండి, శరీర కష్టాలు నువ్వు చచ్చిపోయేంత వరకే ఉంటాయేమో, కానీ ఆ చనిపోయిన తర్వాత నీ శరీరమును ఆత్మను కూడా అగ్నిలో వేసేటువంటి దేవునికి నీవు భయపడి జీవించాలా. హల్లెలూయా. పిలాతు భార్య అన్యురాలైనప్పటికీ కూడా దేవుని గురించి విని ఆయన నీతిమంతుడు అని తన భర్తకు కూడా గట్టిగా సాక్ష్యం చెప్తుంది. మనం కూడా మన పిల్లల దగ్గర ఏం చేస్తామంటే, ఏమోలే నాయనా,
దేవుని నమ్ముకున్నాను ఇంత నా వరకు నేను పోయి వస్తా అంటానులే, మీ ఇష్టం, నరకానికి పోని వాళ్ళు, అంతే కదూ? అంతేనా మీరమ్మా? పిల్లలు ఎక్కడికి పోవచ్చు? నువ్వు మాత్రం స్వర్గంలోకి పోవాలా, నీకు మాత్రం పరలోకం కావాలా. నీ పిల్లలు ఎక్కడ ఉండాలా? నీ పిల్లలు తల్లిగా, తండ్రిగా, అన్నగా, ఒక చెల్లెలుగా, సహోదరులుగా మందిరానికి వస్తున్నటువంటి మనతో పిలాతు భార్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతిమంతుడు అని నువ్వు ఎక్కడైనా సరే నీవు ఒప్పుకున్నప్పుడు దేవుడి యొక్క జ్ఞాపకంలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. కాబట్టి పిలాతు భార్య నుంచి ఏం నేర్చుకోవాలా మనం? మందిరానికి వచ్చినాం కదా, ఇప్పుడు నుంచి మీ బంధువుల దగ్గర, మీ వాళ్ళ దగ్గర ఆ సాక్ష్యము నేనైతే చూడను కదా, మీరు యాడున్నా కూడా నేను వచ్చి చూస్తానా? అయితే చూసే కన్నులు ఉన్నాయి, ఆయన చూస్తాడు మిమ్మల్ని. ఇక్కడ ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, బంధువుల దగ్గర ఒకలాగా ఉండకూడదు. ఎక్కడైనా సరే ఒకే రీతిగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. చివరిగా ఇంకొక కుటుంబాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. నిద్ర వస్తా వాళ్ళు ఎవరైనా హల్లెలూయా అని నా భరతయ్య చర్చిలో ఆరాధన అయిపోయినాక నిలబెట్టినాడు అందరినీ. నిలబడి వాక్యం వింటారా అని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. నిలబెడతారా ఎవరైనా అంతసేపు? ఏమమ్మా, 1 గంట నిలబడతారా? నిలబడలేరు. హల్లెలూయా. కానీ ఆనాడు ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు అంట ఒక జామంతా నిలబడినారంట, అంటే 3 గంటలు. నేను అంత వద్దులేండి. నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మొహం కడుక్కోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి కుటుంబము. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత పేజ్ నంబర్ 121, 18వ అధ్యాయము. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇది ఇంతకుముందు ఒకసారి న్యాచురల్గా చెప్తున్నాను కదా, నిజంగానే దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకుముందు మనము ఏ వ్యక్తి గురించి చూసినామండి? పిలాతు భార్య. అక్కడ ఏముంటుందంటే పొంతు పిలాతు అని ఉంటుంది. అంటే పొంతు అనేది ఆ ప్రాంతం అన్నమాట, ప్రాంతము పేరు. హల్లెలూయా. ఇక్కడ నేను ఇంకొకటి జ్ఞాపకం చేస్తా. పొంతు పిలాతు తన భార్య అంత ధైర్యంగా చెప్పినా కూడా ఆ పిలాతు గారు ఏం చేస్తున్నారంటే ఆ మాటకి భయపడినారు. భయపడినటువంటి ఏం చేయాలా? న్యాయాధిపతి న్యాయపీఠం మీద ఉన్నాడు. ఏం చేయాలా? వేస్తే శిక్ష వేయాలా, లేకపోతే నేను వెయ్యను అని చెప్పాలా. భయపడినట్టుడు అటు ఇటు ఏం చెప్పలేకుండా మీరేమైనా చేసుకోండి అని యేసయ్యను వాళ్ళకి ప్రజలకు అప్పచెప్పేసినాడు అనమాట. అప్పచెప్పిన తర్వాత ఆ భార్య చెప్పినటువంటి మాటలకి ఆయనలో కలవరం వచ్చింది. నిజంగానే సేవకుడు ఇంత ముందు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పిలాతు గవర్నర్ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. అర్థమైందా? ఆమె చెప్పినప్పుడు పశ్చాత్తాపడి అయ్యో నేను నా చేత కాలేదు అని ఒకవేళ ఏడ్చి ఒప్పుకొని ఉంటే గన రక్షణ వచ్చేదేమో. కానీ భయపడినట్టు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడకుండా ఆ భయం 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 అనేది అట్లే లోపల పెట్టుకొని నేను తప్పు చేస్తున్నానేమో, నేను ఇట్లా చేస్తున్నానేమో అని ఆలోచన చేసి చేసి చివరికి తన ఆత్మను తానే చంపుకున్న పరిస్థితి అన్నమాట. హల్లెలూయా. కానీ ఇక్కడ అదే ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఇంకొక కుటుంబం చూడండి, అకుల ప్రిస్కిల్లా. అకుల ప్రిస్కిల్లా దగ్గరికి ఎవరు వచ్చినారు? పౌలు గారు వచ్చినారు. ఆ ప్రాంతంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? డేరాలు కుట్టే వాళ్ళనమాట. కింద ఉంటారు చూడండి 3వ వచనము. అఫ్కోర్స్ 2 నుంచి యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు హల్లెలూయా. సో ఈ కుటుంబము ఎక్కడి నుంచి వచ్చిందండి? యూదియా ప్రాంతం నుంచి, రోమాలో నివసించేటువంటి యూదులు అనమాట. ఆ ప్రాంతాన్ని రోమా ప్రభుత్వం వారు పరిపాలించేటప్పుడు వాళ్ళు ఒక మాట ప్రకటించినారు. ఎవరైనా సరే యూదులు ఉంటే ఏమన్నారు? వెళ్ళిపోండి అని అనమాట. వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క పరిస్థితులన్నీ విడిచిపెట్టి
కొత్తగా ఇక్కడికి వచ్చి కాపురం అనమాట. ఎక్కడున్నారండి ఆ ఊరు? ఏథెన్స్ నుంచి కొరంతులోకి వచ్చినారు వాళ్ళు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో అకుల ప్రిస్కిల్లా వాళ్ళు కాపురము చేస్తూ వాళ్ళ చేతి పని ఏదంట? డేరాలు గుట్టేదంట. డేరాలు గుట్టే పని చేస్తున్నారు. వాళ్ళు అప్పటికే ఎవరిని ఎరిగి ఉన్నారు? దేవుణ్ణి ఎరిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలను ఎరిగినటువంటి భార్యాభర్తలు. వారి ఆశను బట్టి నిజంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పంపించినాడు ఆ ప్రాంతానికి? పౌలు గారిని పంపించినాడు. ఆ పౌలు గారు వచ్చినారంట. వీళ్ళ వృత్తి అంటే వీళ్ళ చేతి పని, వాళ్ళ చేతి పని. ఇప్పుడు మిరపండుకు పోయేటోళ్ళు మిరపండు గుంపుకు పోతారా, నాట్లకు పోతారా? చెప్పండి. నాట్ల గుంపులు నాట్లకు పోతారు. మిరపండు గుంపు వాళ్ళకి బాగుంటుంది అనమాట. అర్థమైందండి. బాగా మిరపండు బీకెట్టోళ్ళని తీసుకుపోయి నాట్లలో కూర్చోబెట్టినాము అనుకోండి, ఇబ్బంది అవుతుందా లేదా? అవి కాదా బురదలో పాపం చేత కాదు, ఇబ్బంది అవుతుంది. అట్లనే ఇక్కడ ఈ కుటుంబాలు ఏమంట, వాళ్ళ సేమ్ ఒకటే పని. పౌలు గారికి కూడా డేరాలు గుట్టే వృత్తి తెలుసు అన్నమాట. కాబట్టి ఇద్దరు కూడా కలిసి అక్కడ కాపురం ఉండి ఏం చేసేవాళ్ళు అంటే దేవుని పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళు అక్కడ. హల్లెలూయా. పౌలు అకుల ప్రిస్కిల్లా దేవుణ్ణి ఎరిగినారు, చక్కగా వాళ్ళ పని చేసుకుంటున్నారు అంతే. ఇంటి వరకు వాళ్ళకి పాపం చెప్పాలనే ఆశ ఉన్నా కూడా ఆ ప్రాంతము కొత్త ప్రాంతము, వారికి అంత కృప ఇంకా నడిపించబడలేదు. అయితే వారి ప్రార్థన, వారి ఆశ, ఇదిగో మనకు దేవుడు ఉన్నాడు, మనం ఆ యేసయ్యని ఇతరులకు కూడా పరిచయం చేయాలని వాళ్ళకి ఆశ ఉంది. కానీ ఆ చెప్పడానికి సామర్థ్యం లేదు అక్కడ. పరిశుద్ధాత్మని యొక్క కృప ఇంకా వాళ్ళకి ఆ అనుభవం లేదు. ఆ ఆశను బట్టి అక్కడికి ఎవరు పోయినారండి? పౌలు గారు పోయినారు. హల్లెలూయా. ఆ పౌలు గారి యొక్క సహవాసములో అకుల ప్రిస్కిల్లా కలిసి ఆ ప్రాంతంలో దేవుని పరిచర్యను ఘనంగా జరిగించినారంట. అప్పుడు సంఘము ఏర్పాటైంది అక్కడ. హల్లెలూయా. మనం కూడా చాలా వరకు చెప్పడానికి ఏముండదు. మనం కార్యాలు మన వరకు మనం ఓకే బాగుంటాం. ఇతరులకు ధైర్యంగా చెప్పడానికి మనకు శక్తి సరిపోదు, మాటలు సరిగా రావు. చెప్పండి, చాలాసార్లు మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీ పరిస్థితుల్లో మీరు ఆత్మీయంగా బాగున్నారు, పోయినారు ఇతరుల దగ్గరకు, మీ బంధువుల దగ్గరకే అనుకోండి, వాళ్ళకి చెప్పాలంటే ధైర్యంగా చెప్పలేరు. అర్థమైందా? కానీ చెప్పడానికి నాకు కావాలా ప్రభువా, నువ్వు సామర్థ్యం నాకు కావాలని అడిగినప్పుడు దేవుడు తన సేవకుని వాక్కు ద్వారా బలపరిచి పరిశుద్ధాత్ముని అనుగ్రహించి అనేకుల ఎదుట దేవుని నామాన్ని మహిమపరచడానికి వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ అకుల ప్రిస్కిల్లా ద్వారా మనం నేర్చుకున్నటువంటి మాటలు ఏమున్నాయంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని పరిచర్యను నేను చేయాలా అన్నటువంటి ఆశ కలిగి మనము ఏం చేయాలా? జీవించాలా. అర్థమైందా? ఎన్ని కుటుంబాలు వచ్చినాయి? 4 కుటుంబాలు వచ్చినాయి. 4 కుటుంబాలు. ఫస్ట్ కుటుంబం సంసోన్ గారు దేవుని యొక్క ఆత్మబలంతో ఉన్నాడు, కానీ శరీర కార్యాల్లో పడిపోయినాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి మరి పశ్చాత్తాపంతో అడిగి దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడు, అప్పుడు శరీరాన్ని మనము చంపేయాల, మళ్ళీ తిరిగి శరీర కార్యాలు చేయకూడదు. అది మొదటగా నేర్చుకున్నాం. రెండో కుటుంబం నుంచి ఏం నేర్చుకున్నామండి? ఆ రెండో కుటుంబం అంటే ఎతుకుతా అంటారు, నయోమి, రూతు. హల్లెలూయా. ఏముందండి? నయోమి యొక్క భక్తి, ప్రవర్ధన, ప్రార్థన, అన్యురాలు, విగ్రహారాధికురాలు, అసలు దేవుడే నిజంగా దేవుడే తెలియనటువంటి స్త్రీని కూడా మార్చేసింది. నిజమైన దేవుడి ఎరిగి దేవుని యొక్క గ్రంథంలో పేరు రాయబడడానికి కార్యమైంది. సో నీవు నేను మన కుటుంబాల్లో వారిని, మన బంధువుల్ని, మన రక్త సంబంధికులను మన భక్తి జీవితము ద్వారా ప్రభావితం చేసేవారముగా ఉండాలి. నీ ద్వారానే వారు నిజమైన దేవుణ్ణి ఒప్పుకునేవారుగా మనం మార్చాలి. హల్లెలూయా. మూడవది ఎవరండి? పిలాతు భార్య. ఆ పిలాతు భార్య కళ ద్వారా దేవుడు దర్శించినప్పుడు ఆయన నీతిమంతుడు అని ఆమె ఒప్పుకుంది. తన గవర్నర్ అంటే ఒక అధికారి కూర్చున్నాడు అక్కడ. కూర్చున్న దగ్గరికి ఏం చేసింది? భయపడకుండా
వర్తమానం పంపించింది, ఆయన నీతిమంతుడు అని. హల్లెలూయా. సో పిలాతు భార్య ద్వారా ఏం నేర్చుకుంటున్నాం మనం? ఎవరి దగ్గరైనా సరే నీ విషయాలు కాదు, నా దేవుడు నీతిమంతుడు, నా యేసయ్య గొప్పవాడు అని చెప్పగలిగేటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. చివరిగా ఆకుల ప్రెస్కిల నుంచి ఏం చూస్తున్నామండి? వాళ్ళకి ఆశ ఉంది పరిచర్య చేయాలా అని. ఆ పరిచర్య చేయాలన్నటువంటి ఆశని దేవుడు ఎరిగి అక్కడికి ఎవరిని పంపించినాడు? పౌలు గారిని పంపించినాడు. ఆషామాష వ్యక్తి కాదు, పౌలు గారు కదా. అక్కల ప్రెస్కిల ద్వారా ఆ ప్రాంతంలో ఏమైంది? సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. చివరి వరకు కూడా అక్కడ భలే ఉంటుంది. కష్టంలో పౌలు గారిని బాగా కొట్టిన సందర్భాల్లో కూడా అక్కల ప్రెస్కిల కుటుంబము పౌలు గారిని ఎంతో ఆదరించిందంట, ఆయన గాయాలు కట్టిందంట. హల్లెలూయా. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా పౌలు గారికి చాలా సభ్యా నువ్వు ఎక్కడన్నా సరే ఉండు, మేము సపోర్ట్గా ఉంటాం, మేము ఉంటాం అన్నటువంటి విధంగా ఆ కుటుంబము చక్కగా దేవుని నామం మహిమార్థమై వాడుకుంది. సంఘంలో ఉన్నటువంటి మనము వినండి శ్రద్ధగా, దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండడానికి ఎప్పుడు మనం వెనుక వేయకూడదు. ఆమె దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించినాడు. కొద్ది వరకు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అన్ని ఇబ్బందులే అంటే నేను ఒక పూటకు కూడా తిండికి లేదు అని ఎవరైనా చెప్తారా? చెప్పండి అమ్మా. ఒక్క పూట కూడా తిండి లేదు మాకు అని ఎవరైనా చెప్తారా? ఏం నిద్రపోతున్నారు ఎవరన్నా? చెప్పండి. మందిరానికి వచ్చే మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంత కొరతలో ఎవరైనా జీవిస్తున్నారా? ఎవ్వరూ లేరు. హల్లెలూయా. కానీ ఆత్మీయమైనటువంటి కొరత సంఘానికి చాలా ఉంది. పరిచర్యలో చాలా వరకు అస్సలు పాల్పంపులు లేదు, దేవుని పరిచర్యలో సహకారము లేదు, దేవుని యొక్క పరిచర్యలో ఈ విధంగా వాడబడాలన్నటువంటి ఆలోచన లేదు. ఇదిగో దేవుని సంఘము కొరకు ఒక రోజు ఉండి ప్రార్థన చేయాలన్నటువంటి భారమైన హృదయాలు ఏమున్నాయి? లేవు. నేను అనేది మందిరంలో కూర్చొని మీ ఇంట్లలోనే ఏం చేస్తా అంటారో. ఇందాక ఆమె సాక్ష్యం చెప్పింది, పేరు వద్దులే. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎక్కడ ఉంటుంది పాపం? ఆమె షాప్లో ఉంటుంది. ఏం చేస్తుంది? షాప్లో వ్యాపారం చేస్తుంది. వ్యాపారం చేయకుండా కూర్చొని నిద్రపోతారా? ఏమమ్మా నిద్రపోతారా? నిద్రపోరు. ఎందుకు? ఆమె పని అది. కాబట్టి బాగా చేస్తుంది ధైర్యంగా, నాకు లాభం రావాలా అని వ్యాపారం చేస్తారు. అట్లానే దేవుని పరిచర్యను ఇష్టపూర్వకంగా చేస్తే దేవుని సన్నిధిలో మనకు లాభం ఉందండి. హల్లెలూయా. మనుషులు చూడవలనని కాక, మనుషుల ఇచ్చ ప్రకారము కాక, ఎవరి ఇష్ట ప్రకారంగా నువ్వు నేను చేయాలా? దేవుని ఇష్ట ప్రకారంగా చేయాలా. హల్లెలూయా. కాబట్టి 4 విషయాలను ఈరోజు దేవుడు మాట్లాడినాడు. మనం మొదటగా చదువుకున్నది ఏమంది? అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఆ మాటకి దీనికి సందర్భాలు ఏమి అని ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా ప్రశ్నలో జవాబులు వస్తాయి మీకు. సంసోన్ గారు మధ్యలో పడిపోయినప్పటికీ కూడా తన అంతము, ఆ వచనము అపొస్తల కార్యాల హెబ్రీ పత్రికలో ఉంటుంది. తన విశ్వాస జీవిత వీరుల పట్టికలో సంసోను కూడా అక్కడ ఉన్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యమైంది వాక్యం చదివేటప్పుడు. సంసోను శరీరంగా అంత బలహీనపడి కూడా విశ్వాసుల వీర పట్టికలో ఎట్లొచ్చింది ఆయన పేరు అని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నేను చచ్చిపోయినా సరే నాకు ఒక్కసారి బలమి, శత్రువు మీద నాకు విజయం కావాలా ప్రభువా అని ప్రార్థన చేసినాడు. ఆ విశ్వాసం. హల్లెలూయా. కళ్ళు లేవు, చుట్టూ శత్రువులు ఉన్నారు, బంధించినారు, శత్రువులు ఇంకా చంపేస్తారు. అయినా కూడా దేవుని యందు విశ్వాసముతో ప్రార్థన చేసినాడు. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన నా బలహీనతలు తెలుసు ఆయనకి. ఒక్కసారి క్షమాపణ అడిగితే శత్రువును చంపడానికి ఆయన నాకు శక్తిని ఇస్తాడనే విశ్వాసముతో ఏం చేసినాడు? ఆయన ప్రార్థన చేసినాడు. అందుకే విశ్వాస వీరుల పట్టికలో ఆ పేరు ఉంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులము అని పిలిపించుకున్నటువంటి మనము, దేవుని సంధానికి వస్తున్న మనము ఒకసారి అటు ఒకసారి ఇటు కావచ్చు, కానీ మార్పు చెందని దేవుడు, మార్పు లేని దేవుడు, మన జీవితాలను మార్చి మహిమకరముగా చేసే దేవుడు మనము కలిగి ఉన్నాము అని భయభక్తులతో మనము జీవించాల. హల్లెలూయా. అట్టి కృప సంఘంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక.
ఆమెన్ ఆమెన్. అలాగనే ప్రార్థన చేసుకుంటా ఉండండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రభా అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందునని లేఖనాల్లో ఉంది.